చిరంజీవి గారు డాబా మీద బట్టలు పిండుతూ పక్కింటి ఆంటీతో 2 క్లిప్పుల గురించి గొడవ పెట్టుకోవడం, ఆ వంకాయలో మసాలా కూరుతూ కనిపించడం అన్నది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బహుశా ఇలాంటి షాట్లు, ఇలాంటి సీన్లు చాలా మంది చేసి ఉండొచ్చేమో, కానీ చిరంజీవి గారిని ఒక మెగాస్టార్ని అలా చూడడం అనేది ఓన్ చేసుకోవడానికి చాలా ఈజీ వే అయిపోయింది అనిపించింది. 200% కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే చిరంజీవి గారిని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక మెగాస్టార్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే శంకర్ ప్రసాద్ కనపడ్డ సినిమాలు. నేను శంకర్ ప్రసాద్ ఏం చేస్తుంటాడు లైఫ్లో ఈ టైంలో, అతను ఎలివేట్ చేస్తారు వీళ్ళు. అసలు ఎలా ఒక్కొక్కరిని ఉతికి పిండి ఆరేస్తాడు. అలాంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన లేపితే జనరల్గా ఫైటర్స్తోనే ఎక్కడ కదా ఎక్స్పెక్ట్ చేస్తాను. పిండారెత్తరగలు బట్టలు పిండుతావు. వరప్రసాద్ ఆ రోజు ఇంట్లో విడాకులు ఇచ్చిన మొగుడు, విడాకులు పెళ్ళం లేకుండా ఇంట్లో తన బట్టలు తను పిండుకుంటున్న ఒక సాదా సీదా పర్సన్. సో అది వర్కౌట్ చేసాం. సో అక్కడి నుంచి వంట వండుకోవటం, ఇంట్లో ఇతనే మాప్ పెట్టడం, మదర్ క్యారెక్టర్ కూడా అన్ని మొదలు కదలకుండా తొడవంటాం, సీరియల్ చూస్తూ ఎమోషన్ అవటం ఇంట్లో. సో అవి కరెక్ట్గా ఆడియన్స్కి ఏంటంటే ఓ హీజ్ ఎ వరప్రసాద్, శంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి ఇమేజ్ నుంచి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లా కనెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ ఆయన సూట్ రావడం, మళ్ళీ ఆయన స్టైల్ మాస్ ఆయన ఫ్యాన్స్కి నచ్చినట్టు ఇంకాపరేట్ చేసాం. సో అది వాంటెడ్గా చేసిందే. ఆడియన్స్ కూడా మీరు అన్నట్టు చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యారు.